అవును భయ్యా, ఇప్పుడే చెప్తున్నా భయ్యా, నాన్ వేసిన కాడు వచ్చాడంటే కాల్ చేస్తాను భయ్య అండి. నాన్ వేసిన కాడు ఇండియాలో అడుగు పెట్టాడంటే కాల్ చేస్తా. ఆ నాన్ వేసిన కాడు బోడి గుండుగాడు, దేశ దిమ్మరి, గాలి గసై, పెళ్లి పెటాకులు ఏమీ లేవు. ఆడు మాట్లాడతాడు చూడండి. చూడండి. కాబట్టి ఏందంటే వాడు పక్క దేశం పోయి దాముకొని ఈ దేశానికి వస్తే పడతారని చూడండి. అంటే దాముకుండా ఉంటే ఏమని అర్థం? నువ్వు తప్పు చేసినట్టు కాదా? నువ్వు 10 మందిలోకి రాలేకపోతున్నావు, 10 మందిలోకి వచ్చి మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు ఏదో తప్పు చేసావు. అందుకనే నువ్వు ఆడిపి దాముకోనవు. అదేమనంటే పక్క దేశం అంట, నేను ఇండియాకి రాను, ఆ దేశం వేస్ట్ అన్నాడు. కాబట్టి మన భారతదేశం గొప్పతనం తెలియదు. మూర్ఖుడు, ఎదవ మూర్ఖుడాడు. ఆ గాలి గసాయి గాడికి ఏం అర్థం అవుద్ది? చా, ఇలాంటి వాడు గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. అయ్యో అమ్మో తప్పు. చూడండి ఎంత అన్యాయం చూడండి. సీతాదేవి ఎంత దారుణం. ద్రౌపది అబ్బా, మన దేవుళ్ళని, దేవతల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పండగల్ని, మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. సరే ఓకే. అదే ఇండియాకి రాను అంటున్నావు అంటే ఏమని అర్థం? నువ్వేదో తప్పు చేసావని అర్థం. నీకు దమ్ము ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే నీకు ధైర్యం ఉంటే రా, 10 మందిలోకి రా, మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. రాడు. కాబట్టి అతను తప్పు చేశాడు కాబట్టి రాడు అతను. ఇంకోటి ఏంటంటే శివాజీ గారిని ఎన్ని మాట్లాడినాడు ఆ పెద్ద తాతయ్య, ఆ గరికపాటి తాతయ్య, ఎంతో మంది మార్పులు రావాలని చెప్పి అని ఆయన కూడా అన్నాడు. కాబట్టి ఇదంతా కూడా తప్పే. ఆడు చేసేది తప్పు. ఆడు చేసే పనులన్నీ తప్పుడువే, తప్పుడు పనులు. రోజుకు ఒక అమ్మాయితో చేస్తాడు. అబ్బా ఎంత దారుణం అండి. అబ్బా చూడండి ఎంత అన్యాయం. చూడండి 14 ఏళ్ళ చిన్న పాపను కూడా చెడిపేసాడా. నా దేశం ఏమైపోతుందండి? అలాంటి వాడు వచ్చాడంటే ఈ దేశం ఎలా ఉండాలి ఆలోచన చేయండి దయచేసి. మా శివాజీ అన్నకి అదే అయ్యా చూడండి అయ్యా, అలాంటి వాడిని సపోర్ట్ చేయకండి. నేను నిన్నటి దాకా నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ నేను, కానీ నిన్నటి నుంచి వాడిని అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేసా. దేనికి? నీ బిహేవియర్ బాగలే, నువ్వు మాట్లాడే మాట తీరు బాగలే, నీ పద్ధతి బాగలే, నీ ప్రవర్తన బాగలే. మారా రే, నాన్ వేసినగా మారా. ఏంద్రా మాట్లాడటం? చూడు నేను కూడా నేను రేనేసి ఆఖరికి. కాబట్టి శివాజీ అన్న మా పేదల పాలిట దేవుడు. శివాజీ గారు ఏమన్నాడండి తప్పైనా? అమ్మా షూటింగ్ లో బట్టలు ఇప్పుకోండి, బయట బట్టలు కప్పుకోండి అన్నాడు. అది కూడా తప్ప అండి. కాబట్టి శివాజీ గారు ఏం చెప్పినా కూడా 10 మంది మంచి కోరుకున్నారు. సినిమా ఫీల్డ్కే ఒక పెద్దమైన 30 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో చేసి ఎన్నెన్నో క్యారెక్టర్లు, అన్నగా, తమ్ముడిగా, నాన్నగా, ఫ్రెండుగా, స్నేహితుడిగా, డైరెక్టర్గా, హీరోగా, విలన్గా, విలక్షణ నటుడిగా ఎన్నెన్నో క్యారెక్టర్స్ చేసాడు ఆయన. ఎవరి కోసం? మన కోసం. దయచేసి ఆయన చెప్పేదాన్నది అనండి, మారండి. చూడండి ఎంత అన్యాయం అమ్మా. చూడండి దయచేసి చాలా మంది అమ్మాయిలు నా బాడీ నా ఇష్టం ఉండదు. తప్పమ్మా, అది మారండి అమ్మా, తప్పమ్మా. ఈ భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడండి అమ్మా, కాపాడండి. షాపింగ్ మాల్కి, పబ్లిక్ ప్లేసుల్లో అలా బట్టలు వేసుకో. చూడు మేడం, చూడండి ఆ మేడం కంటే మోడల్ మీరు చెప్పండి, ఆమె కంటే నా గ్లామర్ మీరు. కాబట్టి దయచేసి మా చుట్టుపక్కల యాంకర్లు, మా ఆర్టిస్టులను చూసి మీరు మారండి దయచేసి. మీరు అలా చేయడం తప్పే కదా. అంటే మీరు బట్టలు ఇప్పుకొని 10 మందిలో పోతామంటే ఆ 10 మంది వచ్చి మీ మీద పడి గీకిరా. మరి చూపించేవాడు ఉంటే చూసేవాడు తప్ప చెప్పండి? చూపించే వాళ్ళకి తప్పు, చూపిడివే నువ్వు చేసిన తప్పు. నీకు బట్టలు కొన్న డబ్బులు లేవా? నువ్వు అంత పేదరిక పరిస్థితి అన్నావా? లేదుగా. అంటే డబ్బులు ఎక్కువైనా ప్రాబ్లమేనా? ఇప్పేస్తావంట. ఫైనల్గా నేను చెప్పేదలా ఒకటే, ఆడవాళ్ళు ఇప్పటికైనా దయచేసి శివాజీ గారు చెప్పి అనండి. మీ అమ్మ మీ నాన్న మీ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. కొంతమంది పరిస్థితి భావనలు అందరూ ఏమంటారంటే బట్టలు ఇప్పేసుకోండి, ఏడదాకా వేసుకోండి. తప్పది. సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవ అంచండి. మన దేశ సాంప్రదాయాన్ని కాపాడండి. మీకు ఇంకేం కావాలో చెప్పండి. ఏం కావాలి మీకు? మీరు ఏం సాధిస్తారు ఇప్పుకొని? ఇలా తప్పే కదా. కాబట్టి అమ్మాయిలు మారాలి. శివాజీ గారి మీద దయచేసి కేసులు వెనక్కి తీసుకోండి. మాటకు వస్తే శివాజీ అన్న నువ్వే అంతా, నీ బతికి ఎంత అన్నారంట. ఆస్తులు లేవని పాపం. ఆయనకి ఏదో మహా అయితే ఒక 50 కోట్లు ఎంత అంటది. అదే 30 ఎకరాలు ఉంది, సినిమాలో కూడా సంపాదించాడు. ఎంత అవుతా మొత్తానికి 50 కోట్లు సంపాదించాడు. 30 ఎకరాల పొలం ఉందన్నాడు, వ్యవసాయం చేస్తాడు. చూడండి ఎంత మంచి మాట. చూడండి ఎంత మంచి మాట. కాబట్టి సినిమా ఫీల్డే వద్దు మానేస్తా అంటాడు ఆయన. ఎందుకు ఇలాంటి ఇబ్బందులని? దయచేసి
శివాజీ గారి మీద పెట్టిన కేసులని వెనక్కి తీసుకోండి. అతను ఏమన్నా కూడా తండ్రి లాంటోడు, అన్న లాంటోడు, తమ్ముడు లాంటోడు చెప్పాడని అనుకోండి. అనుకొని ఇప్పటికైనా మారిపోండి. ఇప్పటికీ ఛాన్స్ ఉంది మీకు. మీకు ఇప్పటికీ ఒక అవకాశం. ఆ భగవంతుడు మీ అందరికీ మైండ్లు మారాలని, మీలో మంచి మార్పులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై శివాజీ అన్న.